మాట ఏంటంటే మీరు చేసుకున్న కర్మ మీ నెత్తిమీదకి వచ్చింది, ఎవడేం చేస్తాడో అని అనాలా? నేను ఏమనాలి? ఏం పర్వాలేదు, దేవుడు చూసుకుంటాడులే అమ్మా, దేవుడు కార్యం చేస్తాడు అని కృతజ్ఞత వచ్చినవే పలకాలి. చాలాసార్లు వెనకలు వచ్చిన సహోదరులు అంటారు, వాళ్ళేమో చచ్చే పరిస్థితుల్లో ఉంటే ఏం పర్లేదు, దేవుడు దీవిస్తాడు, లేగుతాడులేండి అని మీరు చెప్తారేటండి అంటారు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను ఏది మాట్లాడాలా? వెళ్ళి అమ్మా చచ్చిపోతాడులే అమ్మ అయినా ప్రార్థన చేస్తానని చేయనా? వెళ్ళి ఏం చెప్పాలి చెప్పండి? అప్పుడు నేను ఏం చెప్పాలి వాళ్ళకి? ప్రార్థన చేద్దాం, దేవుడు ఏ విధమైన మేలు చేస్తాడు, ఆయన ఏ కార్యమైన చేస్తాడు, ఏ అద్భుతమైన చేస్తాడు ఆయన. నా నమ్మకం అది, ఆయన చేయగలుగుతాడని నమ్ముతాను నేను. నువ్వు నమ్మకపోతే అది నీ ఇష్టం. అది దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమె అన్నదంట, పండు బాగా ముగ్గిపోయింది, ఇంక రాలిపోక తప్పిద్దా అన్నదంట. ఆమె ఎవరితో ఏకీపించింది? ఆమె డాక్టర్ గారితో ఏకీపించింది. పరమ వైద్యుడు ఎవరో? ఈ లోకంలో ఉన్న వైద్యులందరికంటే గొప్ప దేవుడు ఎవరండి? గొప్ప వైద్యుడు ఎవరు? దేవుడే. నీ నమ్మకం ఎవరి మీద ఉండాలి? నాకు పరిపూర్ణమైన నమ్మకం ఉంది, దేవుడు ఏ కార్యమైనా చేయగలడని. ఆమె నమ్ముతున్నారు ఇక్కడ అందరూనే? పరిపూర్ణంగా నమ్ముతున్నారా? నమ్మితే మిమ్మల్ని దీవించిన గాక. నేను నమ్మాను. ఆమె చెప్తుంది పండు ముగ్గిపోయింది, కింద ఆడిపోద్ది అని చెప్పింది. ఆమె ఏడ్చింది, ఆమె కన్నీరు పెట్టుకుంది. అయ్యో, ఒక మంచి మాట చెప్పవలసిన ఒక సహోదరు మరి ఇలా మాట్లాడితేనే ఇంకెవరు చెప్పుకోవాలి? దైవజనురాలు ఎలా మాట్లాడిందని. ఆమె వ్యాధంతో పడున్న సమయంలో, ఆ సమయంలో ఎవరో చెప్పిన మాట విని నన్ను పిలిచి ప్రార్థన చేయమని అడిగారు. ఎవరో కాదు, మన సహోదరులే. తీరామశానికి వెళ్ళిన తర్వాత అడిగితే, ఏమ్మా ఏం పరిస్థితి అంటే, పొట్టంతా ఉబ్బిపోయింది, అప్పటికే 2 ఆపరేషన్లు జరిగిపోయినాయి, మరలా ఇంకొక ఆపరేషన్ చేయాలి. చేత 3వ ఆపరేషన్ చేస్తే బ్రతికిద్దో బ్రతకదో కూడా వాళ్ళకి తెలియదు, గ్యారంటీ లేదు. వైద్యం చేయగలడు కానీ గ్యారంటీ ఎక్కడ ఇవ్వగలుగుతాడు? ఇక పరిస్థితులు అలా ఉన్నాయి. అయితే నేను నమ్మి విశ్వాసించి ప్రార్థన చేయడానికి వెళ్ళి ప్రార్థన చేస్తామా, నీ కూతురికి వచ్చిన ఇబ్బందే లేదన్నా నేను. దేవుని స్తోత్రం కలిగిన గాక. నీ కూతురికి వచ్చిన ఇబ్బందే లేదు, నీ కుమార్తె బ్రతికిద్ది, నీ కుమార్తెకి ఆపరేషనే పడదన్నా నేను. ఎందుకన్నానో నాకు తెలియదు ఆ మాట. నాలో ఉంది విశ్వాసం. ఇప్పుడు ఆమె కూడా నమ్ముతుంది ఆ మాట. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు ఆమె కూడా నమ్మింది. ఆమె నిజంగా ఆవిడ ఇప్పటి వరకు ఎంతో మంది మాటలు వింది కానీ ఎక్కడ నమ్మకం కలలేదు. కానీ ఎప్పుడైతే దైవజనుడు అడిగిపెట్టి ప్రార్థన చేసి నీ కూతురికి వచ్చిన ఇబ్బంది లేదు, సర్జరీయే పడదన్నాడు అన్న వెంటనే ఆమె నమ్మింది. ఆమె అలా జరిగితే మేమందరం మారిపోతామేంటి అంది ఆమె. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడ ఎవరో ఏకీపించారంటే పరిశుద్ధాత్ముడు ఏకీపించాడు.